సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకాన్ని కొనసాగించడంతో పాటు ఎవరైనా చనిపోతే వారి ప్రమాద బీమాను 5 నుంచి 10 లక్షల వరకు పెంచారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ 10 లక్షలకు పెంచడం వల్ల ఈ బీమాను మీకు ఎలాంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? మా ఫ్యామిలీకి చాలా సేఫ్టీ సార్. మేము ఒక ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా జరిగితే మా ఫ్యామిలీకి మేము ఉన్న దన్ను కింద ఆ అమౌంట్ పనికి వస్తుంది సార్. ఇప్పటికే ఉన్న పథకాన్ని మళ్ళీ కొనసాగించారు. ఇప్పుడు వస్తున్న 10,000 మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా ఆటోకి ఇన్సూరెన్స్ ప్లస్ ఏంటంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నిటికీ సరిపోతుంది. 10 లక్షలు 10,000 రూపాయలు నెలకి ఇచ్చి సంవత్సరం కొనసాగించారు. ఏమనిపిస్తుంది అంటే తీసేయకుండా దాన్ని? అది కొంచెం ఆనంద విషయం సార్. మాకు అది కంటిన్యూ ఉండడం మాకు మంచిది. మా డ్రైవర్లకి కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది గవర్నమెంట్ తరఫున. చెప్పండి, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా ప్రమాదశాత్తు ఎవరికైనా ఏవైనా జరిగితే 10 లక్షలకు పెంచారు. దానివల్ల మీకు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భరోసా ఇస్తుంది అనుకుంటున్నారు? పథకాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ఆటో డ్రైవర్కి ఎక్స్ట్రా పథకాలు పెంచితే కొంచెం బాగుంటుందేమో నా అభిమానం. పైగా ఏంటంటే ఇన్సూరెన్స్ ఒకటి కొంచెం మా తగ్గిస్తే బాగుంటుంది. తర్వాత అమ్మఒడి బాగానే ఉంది, ఆటో డ్రైవర్లు కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మాకు లైసెన్స్లు కూడా పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు. అది కూడా రేటు పెంచితే కొంత తగ్గిస్తే బాగుంటుంది మా అభిప్రాయం. మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందుతున్నాయా? అమ్మఒడి వస్తుంది, వాహన మిత్ర వస్తుంది, 2 పథకాలు అందుతాను. చెప్పండి, ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ 10 లక్షల రూపాయలు? ఇష్టానికి మరి బాగా ఉపయోగపడుతుంది సార్. అది మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా పనిచేస్తుంది సార్. ఎందుకంటే మా బండి తాలూకా ఫిట్నెస్ సర్టిఫికేట్ దానికి బండికి మాకు అన్నిటికీ అలా సరిపోతుంది. ప్రస్తుతం మరి చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఒకవేళ మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని పెడతానంట ఆర్టీసీ బస్సులు, అది మీకు ఏమైనా ఇబ్బందిగా? మాకు చాలా ఇబ్బంది వస్తుంది సార్. ఇప్పటికే మాకు బేరం లేక సర్వీస్ లేక చాలా రోడ్డు మీద పడిపోతున్నాము. ఆటో డ్రైవర్లు అంటే అందరికీ నీచంగా కనబడుతుంది. అలాగా ఫ్రీ బస్సు కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కంటే మా భార్య పిల్లలందరూ మేమంతా రోడ్డు మీద పడిపోవాల్సి వస్తుందండి. అది కూడా మీరు ఆలోచించి ప్రభుత్వం తీసుకెళ్తారని అనుకుంటున్నాం సార్. గవర్నమెంట్ ఇచ్చే 10,000 రూపాయలు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మళ్ళీ ఆ పథకాన్ని కొనసాగిస్తూ మరొక 5 సంవత్సరాల పాటు ఈ పథకం ఉంటుంది. దీనివల్ల మొత్తంగా ఈ 10 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాలు గెలిస్తే ఇచ్చే 5 సంవత్సరాలతో కలిపి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు ఇప్పుడు వరకు ఇచ్చిన 50,000 ఏ విధంగా ఉపయోగపడింది అనుకుంటున్నారు? గతంలో వచ్చేటప్పటికి ఆటో డ్రైవర్లు రోజువారికి సంపాదనే సరిపోయేది కాదండి. ఇంకా దాంతోపాటు మనకి బండి మెయింటెనెన్స్, ఈ ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ చేయించుకోవడానికి చాలామంది భయపడి చేయించుకోకుండా తిరిగిన రోజులు ఎన్నో సంవత్సరాలు ఉండేవండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10,000 ఇవ్వడం, మన ఇన్సూరెన్స్ కానీ బండి మెయింటెనెన్స్ కానీ చక్కగా బండి ఫిట్నెస్ కానీ ఇవన్నీ చేయించుకొని దర్జాగా ఈరోజు రోడ్డు మీద చక్కగా తిరుగుతున్నాం అంటే ఆయన ఇచ్చిన 10,000 మాకు ఎంతో మేలుగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారంటే చాలా భరోసా అండి. అది ఎంత భరోసా అంటే ప్రమాదశాత్తు ఏదైనా మన ఇంటి యజమాని లేడు అన్న పక్షంలో ఆ 10 లక్షలు అంటే ఆ కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నట్టండి. లేదండి, ఎవరు పెట్టలేదు. గత నుంచి ఇప్పుడు వచ్చి ఏ పథకం పర్లేదు సార్. మాకు డైరెక్ట్గా మా బ్యాంక్ అకౌంట్లో మాకు డబ్బులు పడుతున్నాయి అంటే, ఇంత చదువుకున్నప్పుడు కూడా మాకు అకౌంట్లో డబ్బులు పర్లేదండి. అలాంటిది మేము ఆటో డ్రైవర్లు ఉండి కూడా మా అకౌంట్లో డైరెక్ట్గా ఎవరికి ₹1 లంచం ఇవ్వకంటే డైరెక్ట్గా మాకు పథకాలు పడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి దయవాలి సార్. మాకు ఎన్నిసార్లు పడ్డది? 5 సార్లు పడ్డాయి సార్. 50,000 పడిందండి. నాకు అమ్మఒడి పడింది, మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. ఇంటికి వెళ్ళి 1వ తారీఖు ఇంటికి 4 గంటలకు వెళ్ళి లేపు మరి ఇస్తాను సార్ మా అమ్మగారికి. అంటే యాక్చువల్గా నేనే ఇవ్వాలి మా అమ్మగారికి నెలకి ఎంతో కొంత. ఇప్పుడు నన్ను ఇవ్వద్దు అంటుంది సార్ మా అమ్మగారు. ఎందుకంటే మాకు జగన్ నా కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు, నాకు నెలకి 3,000 ఇస్తాడు, నువ్వు ఇవ్వకనానని నాకు భరోసా ఇచ్చింది సార్ మా తల్లి. దానివల్ల ఏంటంటే మా అమ్మ అక్కడ హ్యాపీగా ఉంది ఊళ్ళో, ఇక్కడ నేను హ్యాపీగా ఆటో వేసుకుంటాను సార్. ఆ ఇచ్చిన డబ్బులు కూడా నాకు 10,000 రూపాయల సంవత్సరానికి నా బండి బ్రేక్కి హ్యాపీగా జరుగుతుంది సార్. నాకు ఒకప్పుడు ఆ బ్రేక్ చేయించుకోవాలనుకుంటే నేను ఎక్కడో 10,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నేను బ్రేక్ చేయించుకోవాలి. అలాంటిది ఆయన గారు ఇచ్చిన 10,000 రూపాయలు నాకు చక్కగా సరిపోతుంది సార్. ఈ 10 లక్షలకు పెంచారు కదా, ఇది ఎలా ఉపయోగపడుతుంది? అది ఇంకా సూపర్ సార్. అది ఒకప్పుడు 5 లక్షలు అయితేనే మాకు బాగుంటుంది. అలాంటిది 10 లక్షలు అంటే రేపు పొద్దున్న నా ఇంట్లో నీ యజమాని నేను లేకపోయినా సరే ఆ 10 లక్షలతో మా భార్య, 2 పిల్లలు హ్యాపీగా ఆ బ్యాంకులో ఆ డబ్బులు వేసుకుని సార్ వాళ్ళు హ్యాపీగా బతికగలరు సార్. నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నాను. అతను మా కోసమే పుట్టాడు, మా కోసమే బతుకుతుంటే, మా కోసం ఉంటుందని మేము చాలా గర్వపడుతున్నాం. ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించే సీఎం కానీ ఎవరికి దేశంలో ఎక్కడ ఉండరు సార్.
ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ జగనే రావాలి. అది ఇప్పుడు గతంలో ఏ విధంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి? ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంది మీకు? గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఆటో డ్రైవర్లని బతికించేవారు కాదండి. ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత మేము ఆటో అనేది చాలా చక్రంగా పద్ధతిగా ఎంత చేసుకుంటున్నాం. ఈయన వచ్చే వల్ల మా ఆటో డ్రైవర్ అనేది భవిష్యత్తు అనేది బాగుందండి. ఈయనే మళ్ళీ రావాలని కొనసాగాలని మరీ కోరుకుంటున్నామండి మా డ్రైవర్లు. ఇంక ఈ 10 లక్షలు పెంచారు. మా ఇంట్లో సేఫ్టీ ఏమైనా డ్రైవర్కి ఏమైనా సరే ఏ ఈవెంట్ డ్యామేజ్ అయినా సరే మా ఇంట్లో వాళ్ళు భరోసా నాకు పర్లేదు మా ఇంట్లో బాగుంటారని అన్న నమ్మకం మాకు ఇంకా కలిగిందండి ఆయన వల్ల. మళ్ళీ నెక్స్ట్ మా జగన్మోహన్ రావాలని మేము మనసు కోరుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షలకు ప్రమాద బీమా పెంచడం పట్ల ఆటో డ్రైవర్లంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల గురించి గతంలో ఆలోచించిన నాయకుడు ఎవరూ లేరని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టారని, ప్రతి ఏడాది ఇచ్చే 10,000 రూపాయలు తమ ఆటో రిపేర్లకి అనేక విధాలుగా కూడా ఉపయోగపడుతుందని, అందువల్ల మళ్ళీ అతనే సీఎంగా రావాలని తామంతా కూడా కోరుకుంటామని ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అంతా చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.